హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీషా కలెక్షన్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను అనమాట. మళ్ళీ ఒక కొత్త వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసాను. ఇప్పటి నుంచి వీడియోస్ అయితే డే బై డే పెడదాం అనుకుంటున్నాను అనమాట. ఆల్టర్నేట్ డే నేనైతే పోస్ట్ చేద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే డైలీ వీడియోస్ పెట్టినా కూడా వ్యూస్ అంతగా రావట్లేదు అని చెప్పేసి అలా పెడదామని చెప్పేసి అనుకుంటున్నాను. అందుకే నిన్న వీడియో అయితే అప్లోడ్ చేయలేదు. ఇక్కడ నేనైతే చాంద్బాలి ఇయర్ రింగ్స్ అనేది ఒక షార్ట్ వీడియోలో చెప్పాను కదా, అక్కడ నేనైతే ఫుల్ వీడియో అయితే పెట్టలేదు. జస్ట్ మీకు చేశాను డిఐవై కుందన్స్తోని అని చెప్పేసి మాత్రమే మీకు తెలుసు. ఎలా చేశాను అనేది ఈ వీడియోలో చూసేసేయండి. బిగినర్స్ ఎవరైనా అయితే ఇవి ఎలా చేస్తున్నాను ఏంటని చెప్పేసి ఒకసారి చెక్ చేసేయండి. ఇక్కడ నేనైతే ఫస్ట్ అయితే ఓహెచ్పి షీట్ అయితే కట్ చేసుకున్నాను. తర్వాత వచ్చేసి కింద పేపర్ ఉంటుంది కదా, అది 2 సర్కిల్స్ లాగా డ్రా చేసుకున్నాను. ఒకటి 5 రూపీస్ కాయిన్స్ తోని, రెండోది వచ్చేసి చిన్నపిల్లల బ్యాంగిల్ ఉంటుంది కదా, దాంతో అలా సర్కిల్ డ్రా చేసుకున్నాను అనమాట. ఇక చూసారు కదా, ఇలా డ్రా చేసుకున్న తర్వాత నాకు చాంద్బాలి ఇయర్ రింగ్స్ ఏ షేప్ ఉంటాయో మీరు ఇక్కడ పక్కన చూసేసేయండి. సేమ్ ఇలాగే నేను అది రెడీ చేయబోతున్నాను అనమాట. అయితే ఇక్కడ నేను యూ షేప్ లాగా నేను 3mm రౌండ్ షేప్ కుందన్స్ బ్లూ కలర్లో రౌండ్గా ఇలా యూ షేప్ వచ్చేలాగా పెట్టుకున్నాను. మీకు వీడియో స్కిప్ చేయకుండా క్లియర్గా చూసారంటే ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ చూసారు కదా, నేను మళ్ళీ ఆ కుందన్స్ కింద సైడు ఏంటంటే గమ్ పెట్టేసుకొని జర్దోసి వాడుతున్నాను. ఇక్కడ జర్దోసి ఉంటుంది కదా, ఇది సాఫ్ట్గా ఉంటుంది. ఇది పెట్టేటప్పుడు నీట్గా ప్లేస్ చేయాలన్నమాట. ఈ వీడియోలో మీరు గమనించినట్లయితే ఎలా పెట్టాను అనేది మీకు ఈజీగా తెలిసిపోతుంది. ఒక్కొక్కసారి నేను ఇయర్ రింగ్స్ అనేది వీడియో పెట్టేస్తూ ఉంటాను అనమాట. అంటే డైరెక్ట్ వీడియో షూట్ చేస్తాను. ఒక్కొక్కసారి నేను ఆల్రెడీ చేసుకొని కొద్దిగా పెట్టేస్తాను అనమాట. అంటే ఒక ఇయర్ రింగ్ మనం చేస్తున్నాం అనుకోండి, 2 ఇయర్ రింగ్స్ కదా పేరంటే, ఒకటి చేసిన తర్వాత ఇంకొకటి వీడియోస్ కోసం చూపిస్తాను అనమాట. ఎందుకంటే కొంచెం టైం సేవ్ అవుతుంది. ప్లస్ నాకు కూడా ఏదైనా మిస్టేక్స్ ఉన్నా కూడా నేను క్లియర్ చేసుకోవచ్చు కదా, సెట్ చేసుకోవచ్చు కదా, అలా అని చెప్పి ఇక్కడ చూసారా జర్దోసిని మనము ఈ కింది సైడ్ ఇలా ప్లేస్ చేసుకొని ఇలా నీట్గా కొంచెం దగ్గరికి ఒత్తుకోవాలన్నమాట. కొంచెం ఆ గమ్ అనేది సెట్ అయ్యేంత వరకు మనం ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి నీట్గా ఉంటుంది. లేదు అంటే జర్దోసి మన గమ్ముతో పాటు వచ్చేస్తుంది అనమాట. దాని తర్వాత జర్దోసి కింద సైడ్ మనకి యూ షేప్ ఉంటుంది కదా, అక్కడ నేను 6K ఐ షేప్ కుందన్స్ వైట్ కలర్లో వాడుతున్నాను. ఇవి చూసారా ఐ షేప్ కుందన్స్ అనమాట, గ్లాసీ అనమాట. ఇక్కడ ఒకదాని పక్కన ఒకటి పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ నేను ఫస్ట్ ఇయర్ రింగ్కి నేను ఎలా చేసుకున్నాను, సెకండ్ ఇయర్ రింగ్ కూడా అలా చేసుకోవాలి. ఒకవేళ మీరు ఫస్ట్ ఇదే ఇయర్ రింగ్ స్టార్ట్ చేశారనుకోండి, నెక్స్ట్ దానికి కూడా అంతే అంటే కుందన్స్ అనమాట. ఇప్పుడు కుందన్స్ ఉన్నాయి కదా, 6K ఐ షేప్ కుందన్స్ నాకు ఇక్కడ 15 వచ్చాయి. ఇంకొకటి మీరు బ్లూ కలర్ కుందన్స్ ఎన్ని వచ్చాయి, జర్దోసి ఎంతవరకు వాడాను అని చెప్పేసి చూసి చేసుకోండి. ఇంకో ఇయర్ రింగ్ కూడా సేమ్ ఇలాగే ఉండాలన్నమాట. ఒకవేళ కొంచెం అటు ఇటు ఒక కుందన్ ఎక్కువైనా తక్కువైనా మీకు తేడా వచ్చేస్తుంది అనమాట ఇయర్ రింగ్ షేప్లో. ఇక్కడ చూసారు కదా, మళ్ళీ లోపల్లో అంటే యూ షేప్ బ్లూ కలర్ కుందన్స్ వాడిన లోపల పక్కన మళ్ళీ జర్దోసిని అయితే పెట్టుకుంటున్నాను. ఇది చాలా సింపుల్ అనమాట. బిగినర్స్ కూడా చేయగలే ఇయర్ రింగ్స్ అయితే చూపిస్తున్నాను, కానీ చాలా బాగుంటాయి. పార్ట్ వేర్ లుక్ వస్తాయన్నమాట. చూసారా, ఇలా పెట్టేసుకోవాలన్నమాట. జర్దోసి అటు ఇటు అవుతుంది, ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ గమ్ము సెట్ అయ్యేలోపు ఒకసారి చెక్ చేసుకున్నారనుకోండి, మీకు ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ పైన నేను ఫ్లవర్ లాగా క్రియేట్ చేసుకుంటున్నాను. అంటే మన స్టడ్ పెట్టుకునే ప్లేస్ ఉంటుంది కదా ఇయర్ రింగ్కి, ఇక్కడ నేను 7 అనమాట, 6K ఐ షేప్ కుందన్స్ 7 వాడుతున్నాను. ఫ్లవర్ లాగా క్రియేట్ చేసుకుంటున్నాను. మిడిల్లో వచ్చేసి ఇక్కడ వాడాను కదా ఆల్రెడీ బ్లూ కలర్ది 3mm రౌండ్ షేప్ కుందను ఇలా వాడాను. ఇలా 2 రెడీ చేసుకున్నాను అనమాట. మీకు ఇక్కడ ఒక్క ఇయర్ రింగ్ ఎలా చేయాలో మాత్రమే చూపిస్తాను అనమాట. ఇక్కడ చూసారా, ఒక ఇయర్ రింగ్ని మనము వ్యాక్ షీట్ని ఇలా వ్యాక్ షీట్ కాదు, ఓహెచ్పి షీట్ని ఇలా కట్ చేసుకోవాలి. మీకు వీలైనంత త్వరగా ఎంత వీలైతే అంత వరకు మీరైతే కట్ చేసుకోవాలన్నమాట ఓహెచ్పి షీట్ని. తర్వాత వచ్చేసి గమ్ పెట్టుకోవాలి. గమ్ పెట్టుకునేటప్పుడు ఇక్కడ మనకి యూ షేప్ పైన ఉంటుంది కదా, అక్కడ నేను వచ్చేసి ఇవి ఐపిన్స్ అనమాట. ఇలా ఐపిన్స్ని ఇలా పెట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా. మీరు ఒకసారి పెట్టుకున్నారు, ఒకసారి ప్రాక్టీస్ చేశారనుకోండి, మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది. కింద సైడ్ మనము హ్యాంగింగ్ లాగా బీడ్స్ వేసుకుంటాం కదా, బీడ్స్ వేసుకునే సైడ్ కూడా కింద సైడ్ మనకి ఐపిన్స్ అనేది పెట్టుకోవాలన్నమాట. మీకు ఐపిన్స్ అనేది ఎంత పెట్టుకోవాలి ఏంటి అంటే, మీకు అంటే ఒకదాని పక్కన ఒకటి కింద మనకి హ్యాంగింగ్ అది బీడ్స్ ఉంటుంది కదా, దానికి బీడ్కి మధ్యన గ్యాప్ ఉండకుండా పక్కన వచ్చేలాగా ఈ పిన్స్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అంటే మరి దగ్గర పెడితే కూడా మనకి దగ్గరకు వచ్చేస్తాయి కదా బీడ్స్ అని, అంత పర్ఫెక్ట్గా అనిపించదు. మీరు అలా కూడా పెట్టుకోవచ్చు ఒకవేళ బాగుంటాయి.
చూసారు కదా, నేను దీనికైతే కట్ చేసుకొని వ్యాక్ షీట్ అయితే పెట్టేసుకున్నాను. ఎక్స్ట్రాస్ అంతా కట్ చేసుకున్న తర్వాత వ్యాక్ షీట్ అంటించుకున్నాను కదా, సేమ్ మనకి స్టడ్ కూడా నేను వ్యాక్ షీట్లో గుచ్చి పెట్టుకున్నాను. మన ప్రీవియస్ వీడియోలో మీరు చూసినట్లయితే అలాగే చేశాను అనమాట. అక్కడొకటి ఇక్కడొకటి మనకి హుక్ టైప్లో ఉన్న పిన్స్ అనమాట, ఐ పిన్స్ లాంటివి పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ ఒక బీడ్ అనేది మిడిల్లో ఎక్కించుకొని ఈ చాంద్బాలి ఇయర్ రింగ్స్కి అటాచ్ చేసుకోవాలన్నమాట. సేమ్ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒకవేళ మీకు వీడియో అనగా అర్థం కాకపోతే ఒకసారి బ్యాక్ వెళ్ళి ఒకసారి చూసేసేయండి. ఇలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇక్కడ మిడిల్లో డ్రాప్ లాగా ఒక బీడ్ ఉంది కదా, ఆ బీడ్ని మీరు కొంచెం లోపలికి ఆ యూ షేప్ లోపలికి పెట్టుకోవచ్చు, కొంచెం పైనకి పెట్టుకోవచ్చు. అట్లా లుక్ డిఫరెంట్ ఉంటుంది, ఇలా కూడా డిఫరెంట్ ఉంటుంది అనమాట. మీరు ఆ షేప్ ఎంత తీసుకుంటున్నారు ఏంటి అనేది కూడా మనకి ఇయర్ రింగ్ షేప్ పైన, ఇయర్ రింగ్ లుక్ పైన ఆధారపడి ఉంటుందన్నమాట. చూస్తారు కదా, ఇలా అటాచ్ చేసుకొని మనకి మనం దగ్గరికి అవి అంచుకున్నట్లయితే వచ్చాయి. ఇక్కడ నేను ఐ పిన్స్ని కింది సైడ్ మనకి బీడ్స్ ఎక్కించుకోవడానికి ఇవి దగ్గరికి ఉంటాయి కాబట్టి కొంచెం హుక్కులాగా కొంచెం ఓపెన్ చేస్తున్నాను అనమాట. ఇలా ఓపెన్ చేసేసుకుంటే మనకి బీడ్కి ఎక్కించుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఒకవేళ హుక్కు టైప్లో మీరు ఆల్రెడీ ఇట్లా ఓపెన్ చేసి పెట్టారనుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. నేను ఓన్లీ ఐ పిన్స్ వాడాను కాబట్టి అట్లా హుక్కులాగా ఉన్నాయి వాడలేదు. ఇలా కొంచెం ఓపెన్ చేసినట్టుగా అని హుక్కులాగా చేసినట్టు అని నేను ఈ బీడ్స్ అనేది ఎక్కించుకుంటున్నాను. చూసారు కదా ఎంత నీట్గా పక్క పక్కనే బీడ్స్ అనేది మనకైతే కనిపిస్తున్నాయి కదా. ఇలా మీకు నచ్చిన కలర్లో అయితే మీరు చేసుకోవచ్చు అనమాట. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయో. ఇవి హ్యాంగింగ్ బీడ్స్ ప్లస్ ఇయర్ రింగ్స్ అనమాట. ఇంకా అలా మనం ప్రెస్ చేసుకున్న తర్వాత మనకి ఇయర్ రింగ్ అనేది రెడీ అయిపోతుంది. చూసారా ఎంత బాగుంది. నేనైతే 1 ఇయర్ రింగ్ మాత్రమే చేసి చూపించాను, మీరు 2 ఇయర్ రింగ్స్ చేసుకోవచ్చు. ఇందులో కలర్స్ కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియో కోసం.